ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్ మామ. ఆ న్యూస్ ఏంటో మనం ఇవాల్టి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళకముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ అనమాట. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు మన ఛానల్కి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్టయితే నాకైతే ఇంట్రెస్టింగ్గా ఇలాంటి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి నాకైతే బూస్టప్గా ఉంటుంది. అండ్ కబడ్డీ కంటెంట్ని సపోర్ట్ చేసినట్టే అండ్ క్రికెట్ కంటెంట్ కూడా సపోర్ట్ అయితే చేయండి. ఐపీఎల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 2025లో ఆర్సీబీ మొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీని అయితే అందుకుంది. అండ్ 12 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ అయితే ఛాంపియన్ అయింది. అండ్ ఐపీఎల్ ఛాంపియన్ అయిన తర్వాత మనకి ఈసారి 2026 హోమ్ గ్రౌండ్లో మరొకసారి ఆడుతుంది. అండ్ ఆ వైబ్ అనేది వేరే విధంగా ఉంటుంది. హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ టీం ఆడితే ఫ్యాన్స్ అందరూ కూడా చూడడానికి ఎగరగా వెయిట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈసారి మనకి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ పెట్టట్లేదు అని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటున్నట్టయితే 2025లో మనకైతే తొక్కిసలాట్లో జరగడం మీ అందరికీ తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బెంగళూరులో మ్యాచెస్ పెట్టకుండా మహారాష్ట్రలో ఉన్న పూణే స్టేడియంలో పెట్టడానికి ట్రై చేస్తున్నట్లయితే మనకి న్యూస్లో అయితే వస్తున్నాయి గైస్. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ ఏంటంటే ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ అయితే ఉండబోవని మనకైతే అఫీషియల్గా న్యూస్ అయితే వచ్చింది. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ ఛాంపియన్ టీం అయితే ఆడుతుందని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఆ వైబ్ అనేది ఎంజాయ్ చేద్దామని. బట్ ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో ఈసారి మ్యాచెస్ అయితే ఉండట్లేదు. అండ్ 2025 ఛాంపియన్ అయిన తర్వాత వాళ్ళైతే ఒక పెరేడ్ని అయితే కండక్ట్ చేశారు. ఆ పెరేడ్లో మనకి చాలామంది తొక్కిసలాట్లో చనిపోయారు. ఆ చనిపోవడం దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆర్సీబీలో మనకి బెంగళూరులో మ్యాచెస్ అయితే పెట్టట్లేదు గైస్. అండ్ ఈసారి మహారాష్ట్రలో ఉన్న పూణే స్టేడియంలో పెట్టడానికి ట్రై చేస్తున్నట్లు మేనేజ్మెంట్ అయితే చూస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే పర్సనల్గా చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండకూడదు. అండ్ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈసారి బెంగళూరులో మ్యాచెస్ అయితే జరగట్లేదు. అండ్ హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ జరగకపోవడం వల్ల ఏంటంటే ఫ్యాన్స్ బేస్ అనేది చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అండ్ ఈసారి మహారాష్ట్రలోకి వెళ్ళి పూణే స్టేడియంలోకి వెళ్ళి చూడవలసి వస్తుంది బెంగళూరు ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ అక్కడ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. బట్ ఏంటంటే ఈసారి ఆర్సీబీ టీంను కూడా సేల్ చేస్తున్నట్లయితే న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఆర్సీబీ టీంని సేల్ చేయడం అండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ లేకపోవడం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా అంటే చాలా నిరాశ అనేది చెప్పొచ్చు. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఆర్సీబీ టీం మరొకసారి కంబ్యాక్ ఇవ్వాలి అండ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి, మళ్ళీ ఒకసారి ఛాంపియన్ అవ్వాలని మనందరం కోరుకుందాం. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం.